ఒకరోజు ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారట. ఆ రాజుగారు తన వయసు అయిపోయినప్పుడు, వృద్ధుడైపోతా ఉన్నప్పుడు, ఇదిగో ఈ సింహాసనాన్ని, ఈ కిరీటాన్ని, ఈ పదవిని నా రాజ్యంలో యోగ్యులైన వారికి ఇవ్వాలి అని ఆశపడి చాలా పరీక్షలు పెట్టి యవనస్తులందరినీ ఫిల్టర్ చేసి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేశాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ముగ్గురు ఫైనల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు రాజుగారు ఆ ముగ్గురితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీకు ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద ఒక బంగారపు కిరీటాన్ని నేను పెట్టి ఉంచాను. ఈ అడవి మార్గంలో ఎవరైతే మొదటిగా వెళ్ళి ఆ కిరీటాన్ని తీసుకుంటారో, ఈ అడవి మార్గంలో ఎవరైతే మొదటగా వెళ్ళి ఆ కిరీటాన్ని తీసుకుంటారో వాళ్ళే నా తర్వాత సక్సెసర్గా రాజుగా ఉంటారు అని చెప్పి రాజుగారు ఆ ముగ్గురు యవనస్తులకి ఫైనల్ టెస్ట్ పెట్టారట. దేవునికి స్తోత్రం చెప్పుదామా. ఆ ముగ్గురు కూడా ఆ అడవిలో నుండి ఆ రాత్రి ప్రయాణం చేసుకుంటూ కొండ మీదకు వెళ్ళి ఆ కొండ మీద ఉంచబడిన బంగారపు కిరీటాన్ని తీసుకోవాలట. వెళ్ళేటప్పుడు రాజుగారు వాళ్ళకి చెప్పాల్సినటువంటి ఆజ్ఞలన్నీ చెప్పేశాడు. ఏం చెప్పేశాడు? స్తోత్రం చెప్పుదామా. పౌలు తిమోతికి ఇచ్చిన ఆజ్ఞ లాంటి ఆజ్ఞలే చెప్పేశాడు. వెళ్ళి సాధించగరండ్రా అని చెప్పి పంపిస్తే ముగ్గురు కూడా బాగానే ప్రయాణము ప్రారంభించారు. అందులో మొదటివాడు పరిగెత్తుకొని వెళ్తా ఉండగా ఒక చోటుకు వచ్చేసరికి అక్కడున్న కొంతమంది ట్రైబల్స్ అట ఆ రోజు రాత్రి క్యాంప్ ఫైర్ వేసి వాళ్ళు కాస్త ఆ విందును వినోదాన్ని అన్నట్టుగా వాయిద్యాలు వాయిస్తూ డ్యాన్సులు వేస్తూ రకరకాలుగా ఆనందంగా వాళ్ళు గడుపుతూ ఉంటే నేను కూడా కాస్త ఎంటర్టైన్ అయ్యి వెళ్ళిపోతానులే అని చెప్పి ఆ ట్రైబల్స్ సెలబ్రేషన్లో ఈ యవనస్తుడు మొదటివాడు ఆగిపోయాడట. అక్కడ కాస్త మత్తుడై లేచేసరికి తెల్లారిపోయిందట. స్తోత్రం చెప్పండి. రెండో వాడు కూడా రాత్రే ప్రయాణం ప్రారంభించాడు. వాడు పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు. వాడు మధ్యరాత్రి ఒక చోట ఆగాడట. కాస్త ఒక బావి దగ్గర నీళ్లు తాగి ఆ అడవిలో మరలా ప్రయాణం ప్రారంభిద్దాం అని ఆగేసరికట అక్కడికి ఒక చక్కని ఫెయిరీ వచ్చిందట. సడన్ గా ఒక అందమైన దేవత లాంటి యవనస్తురాలు కనిపిస్తే వీడు ఆమెతో మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టేసరికి తెల్లారిపోయిందట. స్తోత్రం చెప్పుదామా. మూడోవాడు కూడా పరిగెత్తుతున్నాడట. వాడు మాత్రము ఈ దారిలో కనిపించిన ట్రైబల్స్ యొక్క సెలబ్రేషన్స్ దగ్గర కానీ దారిలో కనిపించే ఫేరీతో మాట్లాడుకుంటా ఆ అందమైన యవనస్తురాలతో మాట్లాడుకుంటా కానీ వీడు ఉండిపోలేదట. వీడి మనసులో అంతా ఒకటే తలంపంట, నేను రాజునైనా అవ్వకపోయినా రాజుగారు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఆ కిరీటాన్ని నేను తీసుకొని రావాలి అని మనసు నిండా అవే మాటలు పెట్టుకొని వీడు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ కిరీటాన్ని స్వతంత్రించుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పుదామా. ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ ప్రారంభించారు. దేవునికి స్తోత్రం చెప్పుదామా. కానీ అందరూ చేరుకోలేకపోయారు. అందరికీ చేరాలనే ఆశ ఉంది కానీ అందరూ సాధించలేకపోయారు. అందరూ గెలవలేకపోయారు. కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే గనక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పోరాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదామా. ఒక ఆయనేమో పోరాడదాం అనుకున్నాడు కానీ ఇప్పుడు కాదులే కాస్త స్లోగా పోరాడదాంలే అని అనుకున్నాడు. ఇంకొక ఆయన పోరాడుతున్నాడు కానీ పోరాడుతూ నేను అలిసిపోతున్నాను అనే భావనలో ఆయన కాస్త రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు. ఇంకొక వ్యక్తి మాత్రము నేను గెలిచేంత వరకు పోరాడుతూనే ఉంటానని తీర్మానించుకున్నాడు. అదే మంచి పోరాటము. దేవునికి స్తోత్రం చెప్పుదామా. దేవునికి స్తోత్రం చెప్పుదామా. ఈ ఉదయకాల సమయంలో అలాంటి ఆజ్ఞ పౌలు తిమోతికి ఇవ్వడం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యములో నుండి ప్రభువు మనందరికీ కూడా అలాంటి ఆజ్ఞనే ఇస్తున్నాడు. ఏమనంటే నీవు మంచి పోరాటము పోరాడాలి. దేవునికి స్తోత్రం చెప్పుదామా. ఎలాంటి పోరాటం పోరాడాలి చెప్పాలి. ఇది అత్తగారు కోడల మీద, కోడలు అత్తగారి మీద, భర్త భార్య మీద, భార్య భర్త మీద పోరాడుకునే పోరాటాలు కాదు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పోరాటాల్లో రిజల్ట్స్ రావు, రివార్డ్స్ రావు. కానీ విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో మంచి పోరాటం చేస్తే గనక యజమానుడైన యేసయ్య యొక్క మెప్పు ఘనత నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పుదామా. ఒకసారి పక్కన ఉన్న వాళ్ళు చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి వాళ్ళకి, మంచి పోరాటం పోరాడు అని చెప్పండి.
ఎక్కడెళ్ళి ముందెళ్ళిపోతారా అని బాధ మీకు. దేవి సిస్టర్ గారు మీకు ఎవరు తోడలేరా? నేను చెప్తాను, మంచి పోరాటం పోరాడండి. సెకండ్ ఇచ్చి చెప్పండి, మంచి పోరాటం పోరాడండి. ఇట్ షుడ్ నాట్ బి అన్ ఆర్డినరీ ఫైట్. సాధారణమైన పోరాటం కాదు, నామకార్థమైన పోరాటము కాదు, ఒక మంచి పోరాటాన్ని నువ్వు పోరాడాలి. ఆమేనని చెప్పుదామా? ఎందుకు పోరాడాలి అన్న పదము దేవుని వాక్యంలో ఉందంటే, దెబ్బలాట పెట్టుకొని, కలహములు రేపుకొని, చిన్నదానికి పెద్దదానికి గిలికజ్జాలు పెట్టుకొని యుద్ధాలు చేసుకోమని కాదు దేవుని ఉద్దేశము. అపవాది అయిన సాతానుడు నీకోసము దేవుడు దాచిన మహిమను దొంగిలించాలని వాడు ట్రై చేస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పుదామా? రక్షణ పొందిన నీవు దేవుని నమ్మకంగా ఉండకుండా వాడు నిన్ను పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిత్య జీవమునకు, మోక్షమునకు, దేవుని యొక్క మహిమకు వారసులుగా ఉండాల్సినటువంటి మీరు తొట్టిల్లిపోయి నిత్య జీవమునకు బదులుగా నిత్య నాశనమును, నరకమునకు పోవు మార్గంలోనికి మిమ్మల్ని ఈడ్చివేయాలని ఎప్పుడు కూడా నిరంతరము సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి మీరు వాడి తంత్రముల మీద పోరాడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? మంచి పోరాటం పోరాడే వారికి 2 లక్షణాలు ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే, దే డు నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్. స్తోత్రం చెప్పుదామా? వాళ్ళ అటెన్షన్ పోగొట్టుకోరు, డిస్ట్రాక్ట్ అయిపోరు, ఏకాగ్రతను పోగొట్టుకున్న వారిగా ఉండరు. దే ఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ ద గోల్ అండ్ ద రివార్డ్. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క గురి మీద, గమ్యము మీద, వారి కొరకు దాచబడిన బహుమానము మీదే దృష్టి నిలిపిన వారిగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. అపోస్తుడైనటువంటి పౌలు తన జీవితంలో తన పరిచర్యను పూర్తి చేసేసాడు. తన లైఫ్ టైం ముగించుకుంటూ ఉన్నాడు. తన జీవితంలో ఏమేమి చెయ్యాలో, తనకు ఏమేమి అప్పగింపబడ్డాయో వాటన్నింటినీ పూర్తి చేసుకుంటున్న టైం వచ్చినప్పుడు అపోస్తుడైన పౌలు ఏమన్నాడంటే, నేను మంచి పోరాటము పోరాడాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను. ఆ మాటలకు అర్థం ఏంటో తెలుసా? పౌలు చెప్తున్నాడు, నేను మధ్యలో ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అయిపోలేదు. ఆమేనని చెప్పండి. స్తోత్రం చెప్పుదామా? ఎక్కడ కూడా నువ్వు మంచి పోరాటం పోరాడుతున్నావు అనటానికి ఒక మంచి లక్షణము, సూచన ఏంటి అనంటే, నువ్వు ఎక్కడ దేనికి కూడా డిస్ట్రాక్ట్ అయిపోవు. యు ఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ ద గోల్. ప్రభు నీకు ఇచ్చే బహుమానము మీదే నీ కన్నులు ఎప్పుడు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో కూడా అదే విషయము చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడ్డది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు మనము గమనించినట్లయితే, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గా తిన్నగా నిలుపుకో. అలా నిలుపుకుంటే 26వ వచనంలో ఉన్నటువంటి మాట, అప్పుడు నీ ఎదుట మార్గములు సరళమవుతాయి. 27వ వచనం చదువుదామా? నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగక, నీ పాదమును కీడునకు, నీ పాదమును వంచనకు, నీ పాదమును డిస్ట్రాక్షన్స్ కి, నీ పాదమును శోధనలకు, పోరాటాలకు దూరముగా ఉంచుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్తుంది బైబిల్ గ్రంథము? నువ్వు మంచి పోరాటం పోరాడే వ్యక్తిగా ఉండాలి అనంటే నీ కన్నులు సూటిగా తిన్నగా నిలుపుకో. ఆమేనని చెప్పండి. ఆ మధ్యలో వాళ్ళు వీళ్ళు డ్యాన్స్లు వేయటం, వాళ్ళు వీళ్ళు కింద మీద గెంతటం, ఎగరటం, కొంతమంది సరదాలు చేసుకోవటం, వినోదాలు చేసుకోవటం, మత్తుల్లో తోగటం, ఇలాంటివన్నీ నీ కుడి ఎడమల వైపు కనబడతా ఉంటాయి. అవన్నీ నీకు డిస్ట్రాక్షన్సే. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. అలాంటి వైపు, వాటి వైపు నువ్వు తిరిగిపోవద్దు. దైవ జనాంగమా, ఈ రోజుల్లో, ఈ కడవరి దినాలలో, ఈ కడవరి రోజుల్లో ఉన్నటువంటి మరొక ఘోరమైన, ప్రమాదకరమైన డిస్ట్రాక్షన్ ఏంటి అనంటే సెల్ఫ్ ఫోకస్. చెప్పండి అందరూ, ఏంటది? ఏంటది? పోరాటము ప్రారంభించక ముందే, పరుగును ప్రారంభించక ముందే
ఇంకా ఏం చేద్దామని అనుకున్నామో, ఎలాంటి మంచి పోరాటం పోరాడదాం అనుకున్నామో దానిలో మొదటి అడుగు వేయకముందే సెల్ఫ్ ఫోకస్ అయిపోవటం అనేది ఈ రోజుల్లో ఉన్న డిస్ట్రాక్షన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఉజ్జాయింపుకు మీకు అర్థం అవడానికి అనుష సిస్టర్ పేరు వాడుకుంటాను. అందాకలా మీ అందరికీ కూడా గేమ్స్ పెట్టాను, గోల్డ్ మెడల్ ఇస్తానని చెప్పాను. మీరు అందరు రెడీ అయిపోయారు. రన్నింగ్ రేస్ పెట్టాను, రన్నింగ్ రేస్. ఆ లైన్ దగ్గర అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు పరిగెత్తటానికి. ఆన్ యర్ మార్క్, గెట్ సెట్, గో అన్నప్పుడు పరిగెత్తాలి. అవునా కాదు చెప్పండి? పరిగెత్తడానికి సిద్ధంగా ఉండాలి. అవునా కాదు చెప్పండి? కుడివైపు చూస్తూ నేనే ఫస్ట్ వెళ్ళాలి అనే ఆలోచనతో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఇంకా ఆ లైన్ దగ్గరే ఉన్నారు. ఆన్ యర్ మార్క్, గెట్ సెట్, గో అని అనలేదు నేను. ఇంకా స్టార్ట్ అవ్వకముందే అనుష సిస్టర్ ఏమంటదంటే అందరూ కూడా క్లాప్స్ కొట్టి అనుష అనుష అనుష. అసలు నువ్వు అడిగేసిందేది? అర్థం అవటానికి ఆ సిస్టర్ పేరు వాడుకున్నాను. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి నీ పేరు ఎత్తాడు చూసావు, నిన్నేమన్నాడు అనకండి. మీకు అలవాటు కదా, మీటింగ్లన్నీ వెళ్ళిపోయి బయట ఎడుతున్నారు మీరు మీటింగ్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్, క్యారీ ఆన్. హల్లెలూయా. అసలు మొదలు పెట్టిందే లేదు, అందరూ క్లాప్స్ కొట్టాలి, సూపర్ అనాలి. ఇంకా స్టార్ట్ చేసిందే లేదు, అందరూ శబాష్ అనాలి. ఏది నువ్వు అక్కడికి వెళితే ఆ బహుమానం నీకు వస్తే, ఆ మెడల్ నీకు వస్తే, నువ్వు ఫినిష్ లైన్కి వెళితే అప్పుడు అందరూ క్లాప్స్ కొట్టి అభినందించాలని నువ్వు ఆశపడినా అర్థం ఉంటుంది. అవునంటారా కాదంటారా? స్టార్టింగ్ లైన్ దగ్గర డిస్ట్రాక్షన్. సాతానుడు వచ్చి ఏదో అడ్డు పెట్టి నువ్వు కాలు జారి పడిపోవటానికో లేకపోతే ఇంకొకటో నిన్ను చూపించి నీ దృష్టి మళ్లించక్కర్లేదు. ఈ దినాలలో అనేకులు మంచి పోరాడలేకపోవటానికి గల కారణం ఏంటంటే సెల్ఫ్ ఫోకస్. ఏమి చెయ్యకపోయినా అందరూ చేశారని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ప్రారంభములోనే మెప్పు కోరుకోవటం, ప్రారంభములోనే ఘనత కోరుకోవటం సెల్ఫ్ ఫోకస్. ఆమేనని చెప్పుదామా? అందరి చేత అభినందించబడాలి, అందరి చేత ఆమోదించబడాలి, అందరి చేత అప్రిషియేట్ చేయబడాలి, అందరి చేత అంగీకరించబడాలి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనములో రాయబడిన మాటను మనము గమనించినట్లయితే యేసు ప్రభువారు అంటున్నారు, కొందరట కొన్ని పనులు ఎలా చేస్తున్నారో తెలుసా? ఆ చదువు. మనుష్యులకు కనబడు నిమిత్తము. స్తోత్రం చెప్పుదామా? దేనికి చేస్తున్నారట? మనుష్యులకు కనబడే నిమిత్తము. ఆమేనని చెప్పుదామా? నేను చేసేది వాళ్ళు చూస్తున్నారా లేదా? నేను చేసేది వాళ్ళు గుర్తించారా లేదా? ఆమేనని చెప్పుదామా? నేను చేసేదానికి వాళ్ళ సపోర్ట్ ఉండాలి, నేను చేసేదానికి వీళ్ళ సపోర్ట్ ఉండాలి. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. హల్లెలూయా. కొంతమంది యవనస్తులు ఎలా ఉంటారు తెలుసా? మా ఫ్రెండ్స్ అందరూ వస్తేనే మేము వస్తాం చర్చికి. ఏంటంట? ఫ్రెండ్స్ అందరూ వస్తేనే. స్తోత్రం చెప్పుదామా? రేపు సండే మీరు వస్తున్నారా? మీరు రావట్లేదా? మేము కూడా వస్తాం రామో డౌట్. వాళ్ళు ఎవరో వచ్చారని నువ్వు రావటం కాదు. స్తోత్రం చెప్పుదామా? కొంతమంది బ్యాప్టిజం ఎలా తీసుకుంటున్నారో తెలుసా? బాయ్ ఫ్రెండ్ తీసుకోమన్నాడని తీసుకోవటం. వాడు క్రిస్టియన్ అవుతాడు, ఈ అమ్మాయి హిందూ అవుతుంది, వాడి కోసం అని తీసుకోవటం. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. లేకపోతే ఈ అమ్మాయి క్రిస్టియన్, వాడు హిందూ, ఆ పిల్ల కోసం గర్ల్ ఫ్రెండ్ కోసం అని చర్చికి పోవటం, గర్ల్ ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్ల కోసం బాప్తిజాలు తీసుకోవటం. దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఏదన్నా చెయ్యాలి, దేవుని కోసం అడుగు వేయాలి, దేవుని కోసం ముందుండాలంటే నేనేనా, నాతో పాటు వెనకాతల గుంపేమైనా ఉందా అని చూసుకోవటం. ఇదంతా కూడా సెల్ఫ్ ఫోకస్. ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది అనుకోండి, నువ్వు మంచి పోరాడటం లేదని అర్థము. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా గట్టిగా? హల్లెలూయా. మంచి పోరాడేవారు డిస్ట్రాక్ట్ అవ్వరు. నాకు ఈ పని అప్పగించింది ఎవరు? నాకు ఈ బాధ్యత అప్పగించింది ఎవరు? నాకు ఈ ఆజ్ఞ అప్పగించింది ఎవరు? నాకు అప్పగింపబడిన దానిలో నన్ను ఏం చేయమని చెప్పారు? అది నేను చేస్తున్నానా లేదా, అక్కడకు నేను చేరుకుంటున్నానా లేదా అన్న దాని మీదే వాళ్ళ గురంతా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పుదామా? సంఘానికి, దేవుని ప్రజలైన వారికి కొన్ని ఆజ్ఞలను దేవుడిచ్చాడు.
వాటి కొరకు మనము పోరాడాలి. నీ విశ్వాసమును కడ వరకు కాపాడుకునే విషయంలో, నీ రక్షణను కడ వరకు కాపాడుకునే విషయంలో, నీకు అప్పగింపబడిన దానిని అంతం వరకు గట్టిగా పట్టుకునే విషయంలో దేవునికి స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. నువ్వు బలా నమ్మకమైన దాసుడా దాసురాలా అని పిలువబడేంత వరకు కూడా మంచి పోరాటం పోరాడాలి అంటే నో డిస్ట్రాక్షన్స్. ఆమేనని చెప్పుదామా. ఏముండకూడదు చెప్పాలి. ప్రతిదానికి నువ్వు డిస్టర్బ్ అయిపోకూడదు. ఆమేనని చెప్పుదామా. వాళ్ళ మీద వీళ్ళ మీద నీ చూపు పెట్టడం, నీ దృష్టిని పెట్టడం కాదు. ఆమేనని చెప్పండి. ఇట్ ఈస్ మై వెరీ హంబుల్ రిక్వెస్ట్, డోంట్ ఫాల్ ఎట్ ద స్టార్టింగ్ లైన్. ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు ఫాల్ ఎట్ ద ఫినిష్ లైన్. స్టార్టింగ్ లైన్ దగ్గర పడిపోకు, వెళ్ళి ఫినిష్ లైన్ దగ్గర పడిపో, అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం చెప్పుదామా. ఎంతమందికి అర్థం అవుతుంది నేను చెప్పే విషయం? ఆమేనని చెప్పండి. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం చెప్పుదామా. బైబిల్ గ్రంథంలో అబ్షలోము అనేటువంటి ఒక వ్యక్తి ఇదే పని చేశాడు. వాడికి రాజు అవ్వాలనిపించిందట. ఏమవ్వాలనిపించింది? వాళ్ళ నాన్నగారు రాజుగారే, అబ్షలోం వాళ్ళ నాన్న రాజే. వెళ్ళి డాడీ నాకు రాజు అవ్వాలని ఉంది డాడీ, నీ తర్వాత నేనే రాజు అవుతాను డాడీ అని అడిగితే బాగుండేది. బాగుండేదా కాదంటారా చెప్పండి? లేదంటే ఎలక్షన్స్ ఉంటే గనక ఎలక్షన్స్లో పోటీ చేసి నిలబడి ఆ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ రాజు అయితే బాగుంటుంది. అవునంటారా కాదంటారా? వీడికి ఒక ఐడియా వచ్చేసిందట, రాజు అవ్వాలని ఆశ ఉంది, కానీ ఆ ఐడియా వీడిని సెల్ఫ్ ఫోకస్ చేసేసి డిస్ట్రాక్ట్ అయిపోయేటట్టుగా చేసేసిందట. ఎందుకు వాడికి వచ్చిన ఐడియా ఏంటో తెలుసా? 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనంలో, ఉదయాన్నే లేవగానే ఒక 50 రథాలు తెచ్చేసుకొని 50 మంది మనుషులను పురమాయించేసుకొని ఈడు నడిచి వెళ్ళటానికంటే ముందు వాళ్ళు వీడికంటే ముందు వెళ్తూ, ఇదిగో మహారాజు గారు వస్తున్నారు, రాజు వస్తున్నాడు హో అని చెప్పి వీధిలో అరుస్తా తిరుగుతూ ఉన్నారట. స్తోత్రం చెప్పండి. వీడు రాజు అయ్యాడా నిజంగానో? చెప్పండి. ఆశ ఉందా వీడికి అవ్వాలని? ఉంది. రాజు అయ్యాడా వీడు? పట్టాభిషేకం చేశారా? కిరీటం పెట్టి తల మీద సింహాసనాన్ని ఇచ్చారా వీడికి? ఏమీ లేదట. జనాన్ని పురమాయించేసుకున్నాడట. ఈడెప్పుడుకో రాజు అయ్యేదానికి ఇప్పుడు మనుషులను పురమాయించేసుకొని రాజుగారు వస్తున్నారు, రాజుగారు వస్తున్నారు, రాజుగారు వస్తున్నారు, రాజుగారు వస్తున్నారు, రాజుగారు వస్తున్నారు. రాజు అయ్యింది లేదు, చేసింది ఎక్కడ పడిపోయాడు? రాజు అయ్యేంత వరకు పోరాడలేకపోయాడు, మంచి పోరాటం చేయలేకపోయాడు, న్యాయమైన పోరాటం చేయలేకపోయాడు. స్తోత్రం చెప్పుదామా. నైతికమైన పోరాటం చేయలేకపోయాడు, నీతితో కూడినటువంటి పోరాటం చేయలేకపోయాడు. ఒక దొడ్డుదారి బట్టి డిస్ట్రాక్ట్ అయ్యి సెల్ఫ్ ఫోకస్ వల్ల స్టార్టింగ్ లైన్లోనే పడిపోయాడు. నా ప్రభు, నువ్వు అంతం వరకు నమ్మకంగా పరిగెత్తి పోరాడు. కృప నీకు ఆయన సమృద్ధిగా దయచేయును గాక. నిన్ను కలవరపెట్టు ప్రతి అపవాది తంత్రము పైన ఆయన నీకు విజయమును దయచేయును గాక. ఆమేన్. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ద వరల్డ్ మే ఎంజాయ్ అండ్ యు మైట్ హ్యావ్ టు సఫర్. లోకం ఆనందించవచ్చు, నువ్వు శ్రమ పడాల్సి రావచ్చు, అయినా డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఆమేనని చెప్పుదామా. హల్లెలూయా. అందరూ ఆల్మోస్ట్ ఫినిష్ లైన్కి వెళ్ళిపోతున్నారు, నువ్వు ఇంకా స్టార్టింగ్ దగ్గర ఉండిపోయి వెళ్ళలేకపోతున్నావు. ఏవో పోరాటాలు, బలహీనతలు వెనక్కి లాగేస్తున్నట్టుగా నీకు అనిపిస్తుంది, అయినా డిస్ట్రాక్ట్ అవ్వద్దు. నీ పరుగును మాత్రము మానకు, అదే మంచి పోరాటము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. అంతం వరకు రక్షణ కాపాడుకో, అంతం వరకు నీతిని కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో. దేవునికి స్తోత్రం చెప్పుదామా. నీ చుట్టూ ఉన్న వాళ్ళు పడిపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా నిలబడాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆగిపోయినా నువ్వు ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం చెప్పుదామా. నీ చుట్టూ ఉన్న వాళ్ళు వెనుదిరిగిపోయినా నువ్వు మాత్రము వెనుదిరిగిపోయే పరిస్థితి నీ జీవితంలో రావటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. పోరాడుతున్నావు అనటానికి రెండవ గుర్తు, రెండవ సూచన ఏంటంటే, those who fight a good fight will not be defiled by anything.
దేనిని బట్టి కూడా మంచి పోరాటము పోరాడే వాళ్ళు అపవిత్రపరచబడరు. స్తోత్రం చెప్పుదామా. డిఫైల్మెంట్, అపవిత్రత ఏంటది? మంచి పోరాటం పోరాడే వాళ్ళు ఏమవ్వరు, దేనిని బట్టి కూడా చెప్పాలి. స్తోత్రం చెప్పుదామా. దేనిని బట్టి కూడా అపవిత్రపరచబడరు. బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో రాయబడిన మాటను మనము గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము చదవండి దయచేసి. కార్య ఆరంభము కంటే ద ఎండింగ్ ఇస్ ఇంపార్టెంట్. కార్య అంతమే మేలు. స్తోత్రం చెప్పుదామా. ఆరంభం కంటే అంతమే మేలు. స్తోత్రం చెప్పుదామా. ఆమేన్. డిఫైల్మెంట్, దేనిని బట్టి అపవిత్ర పరచబడకుండా ఉండటం అంటే ఏంటో నేను క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ నిలిపి ఆసక్తిగా ఆలకించండి. ఆమేన్ అని చెప్దామా. ఒకసారి యేసు ప్రభువారు మరియా, మార్త, లాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికి మరియా యేసు ప్రభువారి పాదాల దగ్గర కూర్చొని చక్కగా ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఆయన చెప్పే సంగతులు వింటుంది. అలాగా ప్రభువా, అయ్యా అలాగే చేద్దాం అయ్యా అని మాట్లాడుతూ ఉంది. లోపల వంటగదిలో నుండి మార్త వచ్చింది. నీకు చింత లేదా అంటుంది. స్తోత్రం చెప్పుదామా. ఏంటంట? డోంట్ యు కేర్, నీకు చింత లేదా? ఏమైందమ్మా, ఏమైంది తల్లి అని అడిగితే, నేనేమో ఇన్ని పనులు పెట్టుకొని నేను ప్రయాసపడుతున్నాను అంటే యేసు ప్రభు అన్నాడు, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని ప్రయాసపడుతున్నావు, ఈమె ఉత్తమమైన దాన్ని చేస్తుంది. స్తోత్రం చెప్పుదామా. నువ్వు చాలా పెట్టేసుకొని నువ్వు చాలా చేసేస్తున్నావు, ఈమె మాత్రము ద బెస్ట్ థింగ్ చేస్తుంది. ఏది శ్రేష్టమో ఏది ఉత్తమమో అదే చేస్తుంది ఈమె. దేవునికి స్తోత్రం చెప్పుదామా. ఇప్పుడు మీరు చెప్పండి, మరియా మార్తల ఇద్దరిలో ఎవరిది మంచి పోరాటం? ఎక్కువగా చేస్తున్న వాళ్ళది మంచి పోరాటమా? చేసేది తక్కువైనా పర్ఫెక్ట్గా చేస్తున్న వాళ్ళది మంచి పోరాటమా? ఏదైనా అసంపూర్ణంగా చేసావనంటే అది డిఫైల్మెంట్, అపవిత్రమే అని అర్థము. ఎంతమందికి అర్థం అవుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటికి గెస్టులు పిలిచావు, వాళ్ళకి భోజనం పెట్టాలని అనుకుంటున్నావు, రకరకాల ఐటమ్స్ అన్ని వండేద్దామని రకరకాల ప్రయత్నం చేస్తూ కంగారులో సాంబార్లో ముక్కలు ఉడికాయో ఉడకలేదో చూసుకోకుండా ఆపేసావు మధ్యలోని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోపులు అన్నం మాడిపోతుందేమో అన్న కంగారులో దాన్ని కలపబోయి ఆ పక్కనే ఉన్న చికెన్ కూరలో ఉప్పేయటం మర్చిపోయావు. అయ్యయ్యో ఉప్పేయటం మర్చిపోయానని ఆ ఉప్పేసే కంగారులో కాస్త ఇది సిమ్లో పెట్టాల్సిన రైస్ని కాస్త హై మంటలో పెట్టి దీన్ని మాడబెట్టావు. చాలా చేస్తున్నావు. స్తోత్రం చెప్పుదామా. ఏం చేస్తున్నావు? ఆమేన్. బాగా కష్టపడుతున్నావు, కానీ అన్నిటినీ డిస్టర్బ్ చేసేసుకుంటున్నావు, అన్నిటినీ అసంపూర్ణంగా చేసేస్తున్నావు, అన్నిటినీ ఇన్కంప్లీట్గా చేసేస్తున్నావు. ఏదైనా ప్రారంభించి ముగించలేకపోతే అది అసంపూర్ణమైపోతే గనక దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫైల్మెంట్. అదే అపవిత్రపరచబడటం అని అర్థము. దేవునికి స్తోత్రం చెప్పుదామా. స్తోత్రం చెప్పుదామా. సరే, అన్నం మాడిపోయి చికెన్లో ఉప్పు లేక సాంబార్ ముక్కలు ఉడకకుండా ఉన్న ఆ విందుకి నువ్వే గెస్ట్ అయితే గనక కడుపు నిండా తినేసి తేనెపులు తీసి సూపర్ ఉంది, వెరీ గుడ్ అనగలవా నువ్వు? ఎందుకు? చాలా ఉన్నాయి కానీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి కాబట్టి. అంతేనంటారా కాదంటారా? ఆ ఇంటి వాళ్ళు చాలా కష్టపడ్డారు కానీ అసంపూర్ణంగా వదిలేశారు. ఒక మనిషిగా మనమే అంగీకరించలేకపోతే, మనము ఎంతో ప్రయాసపడినా ఎన్నో చేసినా వాటిని అసంపూర్ణంగా వదిలేస్తే ప్రభు మాత్రం అంగీకరించగలుగుతాడా? చాలా చేసినా అసంపూర్ణంగా చేస్తే మంచి పోరాటము పోరాడలేకపోతున్నావు అని అర్థము. దేవునికి స్తోత్రం చెప్పుదామా. నేనంటాను, జక్కయ్య మీద పని చేసిన సర్వోన్నతునైన దేవుని ఆత్మ నీ మీద పని చేయును గాక. గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జక్కయ్యకు కలిగిన మెండైన కృప నీకును కలుగును గాక. వాడికి ఒక ఆశ వచ్చింది. యేసు ప్రభు ఎవరో చూడాలి అనుకున్నాడు జక్కయ్య. చూడడానికి వెళ్ళాడా లేదా? హల్లెలూయా.
అందరూ ఆయన చుట్టూరు ఉండి ఆయనతో మాట్లాడి ఆయన్ని పట్టుకుంటా ఉంటే, ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే, ఆయన్ని కలుస్తూ ఉంటే, అందరూ ఆయనతో ఇంటరాక్షన్ అవుతూ ఉంటే, అయ్యో నేను చెట్టు మీద ఉండిపోయాను, నాతో కూడా ఆయన మాట్లాడే భాగ్యం నాకు వస్తే బావుండు, నేను యేసయ్యను ముట్టుకునే భాగ్యం నాకు వస్తే బావుండు అని అనుకుంటున్నాడు. ఈ లోపల ప్రభువే నిలిచి జక్కయ్య దిగిరా అని పిలిచాడు. చెట్టు మీద ఉండిపోయాడా, దిగెళ్ళాడా? చెట్టు ఎక్కాలనిపించింది, ఎక్కాడా లేదా? యేసయ్యని చూడాలనిపించింది, చూసాడా లేదా? ఆయనేమో చెట్టు దిగి రమ్మని పిలిచాడు, దిగాడా లేదా? నీ ఇంటికి నేడు నేను వెళ్ళాలి, నీ ఇంట నేను నీతో కూడా ఈరోజు ఉండాలి అని యేసు ప్రభు అంటే, ఇంటికి ఏం వస్తావులే ప్రభు, రెస్టారెంట్కి వెళ్దాంలే అన్నాడా? చెప్పండి, స్తోత్రం చెప్పుదామా? జక్కయ్య జీవితంలో ఎవ్రీథింగ్ హీ స్టార్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు పేరట, దేవుని పేరట ఒక ఆత్మీయ యాత్రగా దేనినైతే ప్రారంభించాడో, ప్రారంభించిన వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏదన్నా అసంపూర్ణమైందనంటే గనక అది అపవిత్రమనే అర్థము. మంచి పోరాటం పోరాడే వాళ్ళు ఏ పని కూడా సగం సగం చేయరు. స్తోత్రం చెప్పుదామా? కమాన్, పక్కనున్న వాళ్ళు భుజం తట్టి చెప్పండి, సగం సగం చేయకని చెప్పండి. చెప్పండి అయ్యా, కొంచెం ఎంకరేజ్ చేయండి. నా బాధ ఏమీ లేదు, ఎక్కడన్నా ఆగిపోతారేమో, కంప్లీట్ చేయిద్దామని మీ చేత. హల్లెలూయా. సగం 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 చెప్పండి, నాకు చెప్పండి, సగం సగం చేయకిరా అని చెప్పండి. హల్లెలూయా. కొంతమంది చూడండి, జనవరి 1న డెసిషన్ తీసుకుంటారు, నేను ఈ సంవత్సరం అంతా ఇలా ఉండబోతున్నానని. 10 రోజులు తిరగదు, మొత్తం గాలిలో గెలిపేస్తారు. అవునా? ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేసేయాలి. జనవరి 1 ఈరోజు న్యూ ఇయర్ ఆరాధనకి వెళ్ళి చలిసిపోయాను కదా, రేపు నుంచి మొదలు పెడతాను. ఎప్పుడు 2వ తారీఖు నుంచి మొదలు పెడతారు, 3వ తారీఖు నుంచి మళ్ళీ బైబిల్ ముట్టుకోరు వెళ్ళు. మనలో ఎంతమంది లేరు బైబిల్ పూర్తిగా చదువుదామని ప్రారంభించి ఆగిపోయిన వాళ్ళు? ఎంతమంది లేరు? స్తోత్రం చెప్పుదామా? కొంతమంది కమిట్మెంట్స్, నేను ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా చర్చికి వెళ్ళాలి అని తీర్మానం చేసుకోవటమే తప్ప, సంవత్సరం మధ్యలో గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, క్రిస్మస్కి తప్ప ఇంక మధ్యలో ఎక్కడ? చెప్పండి, స్తోత్రం చెప్పుదామా? ఇదంతా ఇన్కంప్లీట్ వర్క్. జాగ్రత్తగా ఉండండి. ఏ వర్క్ అండి ఇదంతా? ఇన్కంప్లీట్ వర్క్తో స్కూల్కి వెళ్తే దెబ్బలు పడుతున్నాయా లేదా? యజమానుడు అసంపూర్ణమైన పనిని ఒప్పుకోడు. ఆమేనని చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. లేట్ నైట్ అయినా నీ పనిని సంపూర్ణం చేసి నువ్వు దానిని ముగించగలిగిన స్థితి నీలో ఉండాలి. ఆమేనని చెప్దామా? హల్లెలూయా. అందుకనే ఏది ప్రారంభించినా దాన్ని ముగించు. ఏది చేసినా నేను ఇంత చేసేయాలని విపరీతంగా భారం పెట్టేసుకోకు. చేసేది కొంచెమే చెయ్యి, ఆ కొంచెమును కూడా సంపూర్ణముగా చెయ్యి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఎవరు ఎలాగనుకుంటే నాకెందుకులే అన్నట్టుగా ఏది చెయ్యకు. నువ్వు చేసే దాని విషయమై దేవునికి బాధ్యత, లెక్క అప్ప చెప్పాల్సిన అవసరం ఉందని ఎరిగి, డూ ఎవ్రీథింగ్ విత్ ద మైండ్ దట్ యు ఆర్ అకౌంటబుల్. నీవు లెక్క అప్ప చెప్పాలనే మనసుతో, స్పృహతో ప్రతి దానిని చెయ్యి. ఆమేనని చెప్పుదామా? నాకేమొస్తుంది, నాకేం కలుగుతుంది, నాకేం దొరుకుతుంది, నేనేం పొందుకుంటాను అనే మనసుతో మాత్రం అస్సలు చేయకు. నేను చేస్తున్నది మనుషుల కోసం కాదు, దేవుని కోసం అన్నట్టుగా నువ్వు చేస్తే అది సంపూర్ణమవుతుంది. మంచి పోరాటంగా అది ఉంటుంది. ఆమేనని చెప్పుదామా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే విషయం? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పోరాటము పోరాడే వారికి ఈ 2 లక్షణాలు ఉంటాయి. మొదటిది, దేనికి డిస్ట్రాక్ట్ అవ్వరు. చెప్పండి, దేనికి డిస్ట్రాక్ట్ అవ్వరు. స్టార్ట్ చేయకుండానే సూపర్ అనమంటారు, ఎక్కడవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఆమేనని చెప్పుదామా? హల్లెలూయా. కొంతమందికి ఎలాగుంటుందంటే, ఉసుకో అనగానే వెనకాతల బొసుకో అనమంటారు. అవ్వదు, కుదరదు, లేకపోతే ఆగిపోతారు వాళ్ళు. అనలేం, సారీ, వి కెనాట్ డూ దట్. స్తోత్రం చెప్పుదామా? ఆమేన్.
ప్రారంభంలోనే మనుషుల మెప్పు కాదు, ముగింపులో దేవుని మెప్పుతో పాటు మనుషుల మెప్పు కలిగేలాగా దేవుడు నిన్ను గణపరిచేటట్టు మంచి పోరాటము పోరాడు. హల్లెలూయా. అబ్షలోములాగా రాజు అవ్వకముందే జనాన్ని పెట్టుకొని రాజు 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 అనిపించుకొని చప్పట్లు కొట్టించుకునే ప్రయత్నం చేయకు. నేనేమంటాను తెలుసా, దాన్ని షోరూమ్ బతుకు అంటాను నేను. చెప్పండి, ఏ బతుకు అది? చెప్పండి అర్రా, చూసారా? షోరూంలో మీరు వెళ్ళి చూసే చీర, మీరు కొనుక్కొచ్చుకొని చీర అప్పటికే కొన్ని వేల మంది చూసుంటారు దాన్ని, కాదంటారా? హల్లెలూయా. డబ్బులు కట్టి తెచ్చుకొని మనం ఫీల్ అవుతాం అది కొత్త చీర అని. అప్పటికే కొన్ని వేల మంది దాన్ని టచ్ చేశారు, దాని మీద ట్రైల్ వేశారు. హల్లెలూయా. దాన్ని డిస్ప్లేలో పెట్టారు, అందరూ చూసిందే అది. దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఓన్లీ గాడ్ షుడ్ బి అవర్ ఫోకస్. దేవుడే మన గురిగా గమ్యముగా ఉండును గాక. ఆమేనని చెబుదామా? రెండవది, ఇన్కంప్లీట్ పెట్టుకోకు నీ లైఫ్లో. దేవునితో ఏదన్నా మాట ఇస్తే, దేవునికి ఏదైనా నిబంధన చేస్తే, నేను ఇలా ఉంటాను ప్రభు అని దేవునితో చెప్తే, లేదా ఆయన నిన్ను ప్రేరేపించి నువ్వు ఇలా చెయ్యాలి, నువ్వు ఇలా ఉండాలని నీ మనసుకు ఒక ఆలోచన ఇస్తే దాన్ని పూర్తి చేయాలి తప్ప మధ్యలో అర్ధంతరాన్ని ఆపటానికి వీలు లేదు. అలాంటి మంచి పోరాటము పోరాడి యజమానుని యొక్క మెప్పు పొందిన బిడ్డగా నీ ఉండు కృప ప్రభువు నీకు దయచేయును.